ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందజేస్తారు. మహేష్, మాజీ మంత్రి ప్రధాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి నివాళులు అర్పించారు. దాంతో పాటు కాంగ్రెస్ నుంచి మంత్రులు కూడా వచ్చి రామోజీరావుకు నివాళులు అర్పించి వెళ్ళారు. పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా వివిధ రాజకీయ రంగ ప్రతినిధులు కావచ్చు, ఇటు సెలబ్రిటీ సినిమా రంగానికి సంబంధించిన వారంతా కూడా వచ్చి రామోజీరావు నివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక రామోజీరావు ఇటు మీడియా రంగంలో కావచ్చు, వివిధ పారిశ్రామిక రంగాల్లో కావచ్చు, వారు చేసిన సేవలను కూడా కొనియాడుతున్న పరిస్థితి చెప్పచ్చు. ఇటు సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన రామోజీరావు జీవితము అందరికీ ఆదర్శంగా నిలిచిందని కూడా వారు గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలుగు భాషకు సంబంధించి, తెలుగు సాహిత్యానికి సంబంధించి కూడా రామోజీరావు చేసిన సేవలను కూడా వారంతా కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు టీవీ కానీ సినిమా రంగాలకు సంబంధించి కూడా వారు ఎంతో పిల్లలని కృషి చేశారని కూడా చెప్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ కూడా ఏర్పాటు చేసి రామోజీ ఫిలిం సిటీలో అటు తెలుగుతో పాటు తమిళ్, బాలీవుడ్, హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించి కూడా ఇక్కడ చిత్రీకరణకు సంబంధించి అన్ని రకాలుగా అందుబాటులో ఉంచడం పట్ల ప్రతి ఒక్కరు కూడా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న పనిపై కూడా వారంతా కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అటు తెలుగు మీడియా రంగంలో అయితే ప్రత్యేకమైన గుర్తింపు తీసుకున్నారని చెప్పచ్చు. ఈనాడు పేపర్ ద్వారా కూడా ఎంతో ప్రజలకు సంబంధించి వారి ప్రజలకు ఉపయోగపడేలా కూడా ఈ కథనాలు ప్రచురిస్తూ వారంతా ఎన్నలేని కృషి కూడా చేశారని చెప్పవచ్చు. దాంతోపాటు తెలుగు భాషను కాపాడేందుకు కూడా రామోజీరావు తన ఈనాడు పేపర్ ద్వారా కూడా ఎన్నలేని కృషి కూడా చేశారని కూడా చెప్పవచ్చు. ఇక జర్నలిజము, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి సమాజానికి ఎంతో ఉపయోగపడ్డదని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామోజీరావు అటు మీడియా రంగంలో కావచ్చు, అటు పారిశ్రామిక సంబంధించిన ఇతర రంగాలతో వాడు చేసిన సేవలకు గాను అటు 2016లో కేంద్రము పద్మ విభూషణ్ ఇచ్చి కూడా రామోజీరావు సత్కరించింది. ఇక రామోజీరావు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. హైదరాబాద్ అక్కడే చదువులు చదివి అనంతరము ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసి అనంతరము మార్గదర్శి కావచ్చు, చిట్ ఫండ్ కంపెనీలు, పలు కంపెనీలు ఏర్పాటు చేసి దాంతోపాటు టీవీ రంగాలు, సినిమా సంబంధించిన రంగాల్లో కూడా అడుగుపెట్టి తనదైన మార్కు కూడా రామోజీరావు చూపారని చెప్పాలి. ఇక రేపు ఉదయము 10 గంటలకు 9 నుంచి 10 గంటల మధ్యలో కూడా రామోజీరావు అంత్యక్రియలు జరుగుతాయని కూడా ఇప్పటికే తెలియవస్తుంది. ఇక రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము అధికార లాంఛనాలతో కూడా జరపాలని ఇప్పటికే నిర్ణయించింది. ఓటు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.